హలో, హాయ్ అండి. నేనైతే ఈరోజు ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో అదేంటంటే, ఇప్పుడు స్మాల్ టైప్ ఆఫ్ బిజినెసెస్ స్టార్ట్ చేస్తే మంచిగా సక్సెస్ వస్తుందా అనే దాని గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. సో నిజంగా అయితే స్మాల్ టైప్ ఆఫ్ బిజినెసెస్ చేస్తే నిజంగానే సక్సెస్ వస్తుందండి. సో అది ఎలా అంటే, ఇప్పుడు మనం ఇప్పుడు 500 ఉందనుకోండి. 500 మనం 500తో మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చండి. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే పికిల్స్. ఏదైనా పికిల్ చూస్ చేసుకోండి. పికిల్ చూస్ చేసుకుంటే మనం ఇప్పుడు ఏదైనా పికిల్ చేసినామనుకో అదేం వేస్ట్ అవ్వదు. సో ఇప్పుడు మనకు అది ఇంటికి యూజ్ అవుతుంది. ఒకవేళ మనం సేల్ చేయాలనుకుంటే మనం సేల్ కూడా చేయొచ్చు. సో ఇలా మనం స్మాల్ టైప్ ఆఫ్ బిజినెసెస్ స్టార్ట్ చేస్తూ కూడా చాలామంది సక్సెస్ అవుతుంటారండి. సో నేనైతే ఇప్పుడు ఆ టాపిక్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. నిజంగా ఎలా చేస్తే ఎట్లా వెళ్తుంది అని చాలామందికి తెలియదు. సో దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు 500 ఉందనుకోండి. 500 తీసుకొని మనం ఏదైనా పిక్చర్ స్టార్ట్ చేసినామనుకో, మనకి ఒకవేళ మన ఇది బాగుంటే, మన పికిల్ అనేది టేస్ట్ బాగుంటే అది నిజంగానే వెళ్తుందండి మార్కెట్కి. సో అలా మన దగ్గర అంటే మన చుట్టూ ఉన్న అంగడిలు ఉంటాయి కదా. సో వాళ్ళ దగ్గర మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళతో మాట్లాడుకొని ఇట్లా నేను చేస్తాను, ఇట్లా మీకు ఇస్తే ఓకే మీరు చేస్తారా అంటే చేస్తారండి, చాలా ఆల్మోస్ట్ ఆల్ వరకు. అట్లా మనం మాట్లాడుకుంటూ మన బిజినెస్ అనేది మనం స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్ళచ్చు. లేదు అట్లా ఒకవేళ కాదు అంటే మనం సేమ్ ఇప్పుడండి చాలామంది ఆన్లైన్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేసినారు కదా. సో అట్లా కూడా చేయొచ్చు. ఆన్లైన్లో అంటే ఇది ప్రాసెస్ ఉంటుంది, సో కష్టం అది ఇది అంటారు. సో ఏం లేదండి, సేమ్ ఇట్లనే మనం నార్మల్ వీడియోలాగా చేసి మనం నెట్లో ఇప్పుడు యూట్యూబ్లో అట్లా పెట్టినామనుకో, సో మనకి మెసేజెస్ వస్తాయి. సో ఆ మెసేజెస్ ద్వారా మనం ఎలా పంపించాలి ఏమి అనేది వాళ్ళు అడ్రస్ ఇచ్చారంటే మనం నార్మల్గా వెళ్ళేసి కొరియర్ ఆఫీస్లో మనం కొరియర్ చేయొచ్చండి. సో ఇది ప్రాసెస్. సో ఎవరైతే ఇట్లా స్మాల్ టైప్ ఆఫ్ బిజినెసెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. సో ఇది దాని తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు స్వీట్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. సో స్వీట్స్ కూడా అంతే సేమ్. ఇప్పుడు రవ్వ లడ్డు, మళ్ళీ వచ్చేసి ఇది రాగి లడ్డు, అలాంటివి డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ అలాంటివి అట్లా చేసి కూడా మనం మంచిగా సేల్ చేసినామనుకో మనకి ఇంట్లోనే మనముంటూ ఇప్పుడు చాలామంది ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఏం పని చేయలేక ఇప్పుడు చాలామంది ఇంట్లోనే ఉంటారు. కొంతమంది కుదరక కూడా ఇట్లా ఉంటారు కదా. వాళ్ళైతే ఇట్లా చిన్న చిన్న థాట్స్తో ముందుకెళ్తే ప్రతి ఒక్క అమ్మాయి అనేవాళ్ళు కూడా ఏదో ఒక సక్సెస్ని అనేది తీసుకుంటారండి. సో ఇదైతే చెప్పాలనుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనమైతే ఇది మనం ఇంట్లోనే ఉంటూ ఇంటర్నల్గానే చేస్తామండి. మనం బయటకు వెళ్ళి మనం ఇప్పుడు చేయలేము అది ఇది అనుకునే వాళ్ళకైతే ఇవైతే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్. అట్లా కాకుండా ఇప్పుడు ఎవరైనా కంపెనీస్కి వెళ్తుంటారంటే వాళ్ళకు ఒక 10 మెంబర్స్కి మనం ఫుడ్ ప్రిపేర్ చేసిస్తూ మనం ఇట్లా కూడా స్వైప్ కూడా చాలా మంచిగా రన్ చేసుకోవచ్చు. మనకు అది స్టార్ట్ చేసేంత వరకు మనకి ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది కొంచెం ఇది ఉంటుంది. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంచిగా రన్ అప్ అవుతుంది. ఇప్పుడు ఇది స్మాల్ మెసేజ్ అండి. దాని తర్వాత ఇది సెకండ్ పాయింట్ చెప్పాను. దాని తర్వాత వచ్చేసి థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా చాలా మంచి బిజినెసెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఎగ్ బిజినెస్ కూడా చాలా చాలా మంచి బిజినెస్. ఏమంటే అది మనకు కూడా అందులో ఏమి లాస్ ఉండదని చెప్తానండి. ఎందుకంటే మనం ఇప్పుడు తీసుకున్నామంటే మనం ఏదైనా చిన్న స్టార్టప్గా స్టార్ట్ చేసినామంటే పెద్దగా కూడా రన్ అవుతుంది. అది ఎలా అంటే ఇప్పుడు మనము ఒక 10 అండ్ 20 ఇప్పుడు ఒక 10, 20, 50 ట్రేస్ తీసుకున్నాం అనుకో. 50 ట్రేస్లో మనం ఒక 10 అంగడిలో మనం మాట్లాడుకోవచ్చు. సో ఇట్లా మాట్లాడుకొని మనం అంగడి వాళ్ళకి ఇస్తూ కూడా మనం ముందుకెళ్ళచ్చు. సో ఇట్లా లేదు, ఇట్లా పెద్దగా మనకు రన్ అవుతుంది అంటే మనం ప్రతి వారికి షేర్ చేయొచ్చు. ఇప్పుడు బేకరీ వాళ్ళకి యూజ్ అవుతుంది, చిన్న స్మాల్ టైప్ ఆఫ్ రోడ్ సైడ్ ఫుడ్ పెట్టుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఇట్లా అంగడిలో వాళ్ళకి యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్లే కదా. సో ఇట్లా
ప్రతి ఒక్కరికి యూజ్ అయినప్పుడు సో మనం ఆ బిజినెస్ చేయడం వల్ల ఏమి లాస్ ఉండదు మనకు. లేదు అట్లా మనకి ఏదైనా ఇప్పుడు పగిలిపోయి అట్లా ఏమైనా ఉన్నా మనకి ఇంటికి ఉపయోగపడతాయి. లేదు ఇట్లా మనం ఎంత పెట్టింటే మనం అంత గెట్టింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఎగ్ వచ్చేసి 7 అండ్ 8.5 రూపీస్ ఉంది. సో మనకి అట్లా లెక్కేసుకున్నా కూడా మంచిగానే స్టార్ట్ అవుతుందండి ఈ బిజినెస్ కూడా. నేనైతే ఇట్లా ఒక 3 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ చెప్పాను. నాకు ఇంకా ఏదైనా బిజినెస్ ఐడియాస్ ఏవన్నా మంచి మంచి ఐడియాస్ వస్తే నేను కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటానండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో మీరు నా వీడియోస్ అయితే హ్యాపీలీ చూసేయచ్చు. సో నేనైతే నా ఛానల్ని వచ్చేసి నా ఛానల్ ఆల్ ఇన్ వన్ లైఫ్ అండ్ బ్లాగ్స్ అండి. నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నాను, ఎందుకు ఈ నేమ్ పెట్టుకున్నాను అనేది చాలామందికే డౌట్ ఉంటుంది. సో నేనైతే ప్రతి ఒక్క టాపిక్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నా థాట్స్ నా ఐడియాస్ నావి ఉన్నా నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ నేమ్ అనేది పెట్టాను. సో ఎవరికైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు ఖచ్చితంగా టైం టు టైం అందుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.